హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్ 27వ తారీఖు ఏప్రిల్ నెలలో సర్వే చేయడం జరిగిందండి. సమ్మర్ టైము, డ్రై సీజన్, డ్రై టైంలో అయితే సర్వే చేయడం జరిగిందండి. 11వ తారీఖు ఈ నెలలో అయితే డ్రిల్ చేసుకోవడం జరిగింది, అంటే మే నెల అండి. ఈ రైతు పేరు వచ్చేసి కె దిలీప్ రెడ్డి గారండి. ఇతని గ్రామం వచ్చేసి మిర్దాపల్లి, ఆలూరు మండల్, జిల్లా వచ్చేసి నిజామాబాద్ జిల్లా అండి. ఈ దిలీప్ రెడ్డి గారు ఆస్ట్రేలియాలో ఉంటూ నాకైతే కాల్ చేయడం జరిగిందండి. అతనికి ఉన్నటువంటి 5 ఎకరాల భూమికి పోయి సర్వే చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోయి డీటెయిల్ గా జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి జియాలజికల్ ఫార్మేషన్ మేరకు, హైడ్రోజియాలజికల్ కండిషన్ మేరకు డీటెయిల్ గా అక్కడ డాటా అయితే తీసుకోవడం జరిగింది. ఈ డాటా తీసుకున్నటువంటి డాటాను ఇంటర్ప్రిటేషన్ చేసి డీటెయిల్ గా రిపోర్ట్ అయితే పంపించడం జరిగిందండి. ఇదే భూమిలో గతంలో అంటే లోకల్ మెథడ్ ద్వారా దాదాపు 12 బోర్లు అయితే వేసుకోవడం జరిగింది. చుక్క నీరు రాకపోయేసరికి నన్ను అయితే సంప్రదించడం జరిగిందండి. నమ్మకంగా పోయి సర్వే అయితే చేసి 4 పాయింట్లు అయితే డిటెక్ట్ చేయడం జరిగిందండి, కావడం జరిగింది. 4 పాయింట్లలో 2 పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొదటి పాయింట్ అండి. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా డ్రిల్ అయినటువంటి నైట్ టైంలో అయితే డ్రిల్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియో అయితే పంపించలేకపోయారండి. డ్రిల్ అయిన తర్వాత మోటార్ అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ కంటిన్యూ ఫ్లో అవుతా ఉంది. సో రైతు సోదరులారా, నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒక మంచి జియాలజిస్టుని అంటే చదువుకున్నటువంటి వ్యక్తులను పిలిపించుకుంటే ఈ రకంగా రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఒక జియాలజిస్టు లోకల్ జియాలజికల్ ఫార్మేషన్, అక్కడ అంటే జియాలజికల్ అంటే అక్కడ రాక్ స్ట్రక్చర్ ఎలా ఉంటాయి, అక్కడ హైడ్రోజియాలజికల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఒక జియాలజిస్టుకు మాత్రమే తెలిసి ఉంటుందండి. తద్వారా ఆయన నాలెడ్జ్ మేరకు మాత్రమే పాయింట్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ పాయింట్ మేరకు మనం డ్రిల్ చేసుకుంటే మీరు రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి.